ఉంటుంది, జాయిగా నడుస్తుంది. వెళ్ళేటప్పుడు మాత్రం కుందేళ్ళ పరిగెట్టేస్తారు, కుందేలు పరిగెట్టేస్తారు, ఇంకా స్పీడ్ అనమాట. ఏమండి, మరి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు స్పీడ్గా రావాలి. పరుగున వచ్చాడు. నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని అడిగాడు. మంచి కోరిక చెడ్డ కోరిక ఇది చెప్పండి? మంచి కోరిక అండి. ఈయన చాలా మంచిగా ఆలోచించే కోరిక కోరాడండి. ఈయన కోరిక ఇహ సంబంధమైందా పర సంబంధమైందా? పర సంబంధమైన కోరిక. నిత్య జీవము అంటే అర్థం నిత్యము జీవించే స్థలం. ఈ భూమి మీద నిత్యము జీవిస్తామా? ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? మహా అయితే 70 లేక 80 అధిక బలం ఉంటే. అయినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఈ 80 ఏళ్ళు వచ్చిన తర్వాత గుప్తావేశం వచ్చేస్తుంది మనుషులకి, అవునా కదా? ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, గుట్టుకుమని పోతాం. ఒక్కొక్క ఆయన టీవీ చూస్తా రిమోట్ అలా నొక్కితే చచ్చిపోయాడు, నడుస్తూ చచ్చిపోతున్నారు. గుండె ఆగిన చచ్చిపోతాడు, మెదడు ఆగిన చచ్చిపోతాడు. మనిషి ఏ విధంగా చనిపోగలడు. చనిపోవడానికి ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అయితే నేను చెప్తున్నాను, ఈ 70-80 సంవత్సరాల జీవితం కోసమే మనిషి ప్రాకుళ్ళాడుతున్నాడు తప్ప నిత్యము జీవించే స్థలం అదే నా తండ్రి నివసించే రాజ్యం, పరలోక రాజ్యానికి నేను వారసున్నైపోవాలనే కోరిక ఆ యవనస్తుల్లో కలిగిందండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీలో కలిగిందా? ఈ రాత్రి మనలో పరలోకానికి వెళ్ళాలనే తృష్ణ ఎంతమందికి ఉందండి? ఎంతమందికి ఉంది చెప్పండి? ఎంతమందికి ఉందండి? కుటుంబ సమేతంగా సర్కస్కి వెళ్తారు, కుటుంబ సమేతంగా పార్కులకి వెళ్తారు, కుటుంబ సమేతంగా రెస్టారెంట్లకు వెళ్తారు, కుటుంబ సమేతంగా సినిమాలకి వెళ్తారు. కుటుంబ సమేతంగా మందిరానికి రారు. వాళ్ళ ఆవిడొస్తే ఈయన రాడు, ఈయన వస్తే ఆవిడ రాదు, వాళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు, గాలి కొంగల్లో తిరుగుతూ ఉంటారు. ఏమండి, కానీ పార్కులు మాత్రం అందరూ వెళ్తారండోయ్, అందరూ వెళ్తారు. రే చిన్నడా, రే పెద్దడా, బట్టలు వేసుకో. పైగా వాళ్ళు ప్రిపరేషన్ చేస్తారు. వీళ్ళు మందిరానికి రమ్మని అనరు. ఏ బాబా రావా? రావా రా బాబు, రానే ఈవేళ అంటాడు. అంటే ఆడి మాటకు లోబడిపోద్ది. సర్లే బాబా అని వెళ్ళిపోద్ది ఈవిడి. అలా వదిలేశారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇతడు కోరిన కోరిక చాలా గొప్ప కోరిక అండి ప్రియమైన దేవుని పిల్లలారా. చచ్చిపోతే ఒక్కసారి కన్ను మూస్తే అనంత లోకానికి వెళ్ళిపోతుంది ఆత్మ. ఈ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అని కోరుతున్నాడు ఒక యవనస్తుడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? యేసు, నన్ను సత్పురుషుడని నువ్వు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే, మరి ఎవడును సత్పురుషుడు కానేరడని. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యమును పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ ఆగండి ఒకసారి. అమ్మ, బాల్యం నుంచి అనుసరించాడంటే ఇతనికి ఆజ్ఞల గురించి బాగా తెలుసు. బాగా నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు. ఏమండి, ఇవన్నిటిలో ఫస్ట్ ఏమన్నాడు? మొట్టమొదటిది ఏంటి? నరహత్య చేయొద్దు. ఈ ఒక్క మాట చూడండి, నరహత్య చేయొద్దు. ఇంతకీ ఇవన్నీనంట ఇతగాడు ఫాలో అవుతూనే ఉన్నాడట, ఇతడు అనుసరిస్తూనే ఉన్నాడంట. ఈ చెప్పిన వాటిలో ఒక్కటైనా మనం అనుసరిస్తామా చెప్పండి ఒకసారి? ఒక్కటి, నరహత్య చేయొద్దు. నరహత్య ఎంతమంది చేస్తున్నారు? మీరు ఇప్పుడే నరహత్య చేశారా? నరహత్య అయ్యో నరహత్య మేము ఎందుకు చేస్తామండి, నరహత్య చేస్తే జైల్లో ఉంది కదండి అని అనుకుంటున్నారా? నరహత్య అంటే ఏంటమ్మా? ఏమండి, నరహత్య అంటే మామూలుగా చెప్పేయండి. అసలు నరహత్య అంటే ఏంటి? ఒక వ్యక్తిని చంపడమే. నిజంగా అది కత్తితోనో లేకపోతే బుర్రబాగలు కొట్టేయడం, మొత్తానికి చంపేయడమే నరహత్య కదండి. మరి ఇప్పుడు అలాంటి హత్యలు మేము ఎక్కడ చేసామండి అని మీరు అడుగుతారు. అసలు నరహత్య ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని చూటిపోటు మాటలతో మాట్లాడుతూ చంపడమే నరహత్య. బైబిల్లో ఏముందో తెలుసా?
కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరో. కొంతమంది మాటలతో చంపేస్తారండి, కొంతమంది మాటలతోనే. అది నరహత్య కాదా? మాటల వల్ల ఒక వ్యక్తి వెక్స్ అయిపోయి ఏమైపోతాడో తెలుసా? సూసైడ్ చేసుకుంటాడు. అవునా కదా? మనం మాట్లాడే మాటను బట్టి ఆ వ్యక్తి ఆ ఫీలింగ్స్ కనబడుతూ ఉంటాయి. వెంటనే ఏదో ఒక చేయరాని కార్యం చేసేస్తాడు. నరహత్య చేసినట్టే కాదు చెప్పండి? చేసినట్టే. మరి ఇలాంటి నరహత్య ఎన్నిసార్లు చేసి ఉంటావు చెప్పండి? నీకు గిట్టని వారు ఎవరైనా దారంటే వెళుతుంటే ఏమంటావు తెలుసా? దారంటే వెళ్ళారనుకో, నీకు గిట్టని వాళ్ళు, నీ మాటలు మారిపోతాయి. నీ మాటలు ఎలా మారిపోతాయి? పాప ఆవిడెవరో కోయిటయ్యలో వచ్చిందట. ఎవరావిడి? ఆ దారంటే పోయి ఆవిడంటే ఈవిడికి పడదా? ఆవిడంటే ఈవిడికి పడకపోతే ఆవిడ నడిచిపోతుంటే ఈవిడంటదే సో 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 అని కోడిని కొడుతుంది. కోడిని కొడతా అంటుంది ఈవిడి. ఈ మధ్యన కోయిట వెళ్ళి కాడి నుంచి ఈ కోడి అసలు ఆగుతలేదు. ఏంటి కోడి కోయిట వెళ్ళిందా? కోడి కోయిట వెళ్తాం ఏంటరా బాబు? ఏమంటే వెళ్ళే మనిషి వెళ్ళిందా లేకపోతే కోడి వెళ్ళిందా? కోడిని కొడతా అంటుంది. ఈ మధ్యన ఇది కోయిట వెళ్ళి కాడి నుంచి ఎక్కడా ఆగుతలేదు. చూసారా? ఇలాంటి మాటలు ఎవరికి ఇంతగా ఆ మాట? వెళ్ళే మనిషికి. చూటుపోటు మాటలు మనోళ్ళు కూడా కొన్ని చూటుపోటు మాటలు మాట్లాడతారు. ఏమండి? తగిలేలాగా మాట్లాడతారు, హృదయాన్ని గుచ్చుకునేలా మాట్లాడతారు, ఏమండి గాయపరిచే మాటలు మాట్లాడతారు. ఇది నరహత్య కాదా? ఇది ఒక్కటి పాటిస్తాం మనం చెప్పండి. రెండో మాట ఏంటమ్మా? వ్యభిచరించవద్దు. వ్యభిచారం ఈరోజు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది కదా. చాలా చోట్ల ఎలా ఉందండి? వ్యభిచారం వ్యభిచారం వ్యభిచారం. భయంకరమైనటువంటి పాపములో ఈ సమాజం అంతా కూడా కూరుకుపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, దీన్ని కూడా మనుషులు జయించలేకుండానే మిగిలిపోతూ ఉన్నారు. కానీ ఇతగాడు నిజంగా చెప్పాలంటే నరహత్య చేయలేదంట, వ్యభిచరించలేదంట, ఇంకా దొంగిలించలేదంట. అమ్మ, దొంగతనం మీరు ఎప్పుడైనా చేశారా? అయ్యో, మేము ఎప్పుడు చేసామండి? మేము దొంగతనం చేస్తే ఇక్కడ వచ్చి కూర్చుంటామండి అలా పవిత్రమైన స్థలంలో. అసలు ప్రార్థనకు వస్తామండి? ప్రార్థనకు వస్తారు దొంగలు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నిజంగా ప్రార్థనలోనే ఉంటారు, దొంగతనం చేస్తారు. ప్రార్థనలో ఉంటారు, సూత్రం సూత్రం సూత్రం. ఇంటికాడంతా గాత్రమే, ఇక్కడంతా సూత్రం, ఇంటికాడ గాత్రం. ఏమండి? నోటి మాటలు ఎంత బాగా వినబడతాయో. ఇక్కడ చాలా వినయ విధేయతలు. అసలు మందిరంలోకి అడుగు పెడతారా? దేవతలు మారిపోతారండి. బయటికి వెళ్తారా? దెయ్యంలో మారిపోతారండి. ఇలాగా మార్పులు కలిగినటువంటి వ్యక్తులుగా జీవిస్తారండి. ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే దొంగతనం. దొంగతనం అంటే మీరు చర్చికి వచ్చాక దొంగతనం ఏం చేస్తారండి? అసలు సర్వసాధారణంగా ఏం చేస్తారు? ఒకళ్ళు చెప్పులు ఒకళ్ళు ఎత్తిపోతారా? ఇది కూడా వద్దులేండి, పక్కన పెట్టేయండి, ఇది కూడా అక్కర్లా. అసలు అయిన కారణం ఏంటి తెలుసా? దొంగతనం అంటే ఏదో ఒక వస్తువును దొంగిలించడం అని కాదు ఇక్కడ చెప్పేది. మీరు ప్రతిష్టార్పణలు ఇయ్యకయే దొంగిలితిరి అంటాడు. ఎక్కడ? మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయములో 8వ వాక్యంలో ఒకసారి చదవండి. ఒకసారి మలాకీ గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. అదే కదమ్మా, 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే, ఒకళ్ళ చదవండి, మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో? మేము నీ యొద్ద దొంగిలితిమని. అంటే వీళ్ళు ప్రశ్నేస్తారంట దేవుణ్ణి. దేవుడు అంటారంట, ఏయ్ మీరు దొంగలో అని అంటే వీళ్ళ తక్కువ వాళ్ళేటోళ్ళు, అదేంటి మేము ఎందులో ఏ విషయంలో దొంగిలించాం? వీళ్ళు పెద్ద ముదురులు కదా, సీనియర్లు కదా. వెంటనే అంటారు మేము ఏ విషయంలో దొంగిలించాం అంటే వెంటనే దేవుడు సమాధానం చెప్తున్నాడు. చూడండి, 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఈయకయే దొంగిలించారు. బాగా వినాలి ఇక్కడ. అంటే ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. అసలైన దొంగతనం తెలుసా మీకు? నిజంగా ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారా? వ్యాపారస్తులు ఉన్నారా? కూలి పని చేస్తున్న వారు ఉన్నారా? అన్ని కేటగిరీల వారు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. మంచిదే. అయితే మీకు వచ్చిన రాబడిలో, మీకు వచ్చిన సంపాదనలో 10వ వంతు, ఇప్పుడైతే క్రొత్త నిబంధన ప్రకారం శ్రేష్ఠ భాగాన్ని, ఏమండి శ్రేష్ఠ భాగాన్ని అంటే 10వ వంతు కంటే ఎక్కువగా
దేవునికి ఇవ్వవలసిన అవసరత ఉంది అని దైవ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక ఈరోజు ఈ శ్రేష్ఠ భాగాలు ఎంతమంది దొంగిలించారు ఒకసారి ఆలోచించండి. ఇవ్వకుండా దొంగిలించేస్తారు. ఇక్కడ క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు కనుక ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. ఎంతమంది దొంగిలించారు చెప్పండి? తీసుకో ఆ దేవునికి ఇచ్చేది ఇవ్వకుండా కొంత దాచేసుకుని, లేకపోతే ఏదో తులమో పాలమో, ఏమంటారు కొంతమంది తెలివితేటలుగా, ఏదో తులమో పాలమో నాకున్నదే పుచ్చుకుంటున్నానండి దేవుడికి. ఏదో అడుక్కునేవాడు దేవుడు. ఏమండి, అడుక్కునేవాడు కాదే దేవుడు. నువ్వు ఇచ్చే దానికోసం ఆశపడేవాడు కాదు దేవుడు. కానీ నువ్వు ఎందుకు ఇవ్వాలో తెలుసా? నీవు దీవించబడాలంటే నువ్వు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఓ పాస్టర్ గారు చెప్పాడు, మీరు బాగుపడాలంటే దేవునికి ఇవ్వండి, పాస్టర్ గారు బాగుపడడం కోసం మీరు ఇవ్వకండి. చాలామంది ఏమనుకుంటారంటే, పాస్టర్ గారురా కట్టుబట్టలతో వచ్చాడరా ఈ ఊరు. ఒక్కొక్కళ్ళు డైలాగులు ఇలా మాట్లాడతారు, కట్టుబట్టలతో వచ్చాడరా. ఆ పాస్టర్ గారు చూసావా కార్లు తిరుగుతున్నాడు, ఆ పాస్టర్ గారు చూసావా ఎంత డెవలప్ అయిపోయాడో, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టేశాడురా అని అనుకుంటారే తప్ప అసలు వాస్తవాన్ని గ్రహించరు. నీవు బాగుపడాలా, నీవు ఆశీర్వదించబడాలా, నీవు దీవెన కలిగి ఉండాలా అనుకుంటున్నావా? అయితే నువ్వేం చేయాలి? దేవుడు చెప్పినట్టు చెయ్యి. దేవునికి స్తోత్రం. యవనస్తుడు మంచోడా కాదా చెప్పండి? ఇప్పుడు నిజంగా మంచోడుగానే కనపడుతున్నాడు. ఇంకా నేను ముందుకెళ్ళిపోతాను. అబద్ధ సాక్ష్యాలు కూడా ఉన్నాయి. చాలామంది అబద్ధాలు ఎక్కువ ఆడతారు. 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు. ఎవరో పెద్దలు అన్నారు. బైబిల్ అలా చెప్పలా. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే అలా కాపురం ఉంటుందా ఊడిపోద్దా చెప్పండి మీరు? నేను చెప్పండి అమ్మా, అసలు 1000 అబద్ధాలు ఆడమని ఎవడు చెప్పాడు? అసలు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఏమయ్య పవన్ అంతేనా? 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఎవడుంటాడు చెప్పండి? పిల్ల మంచిదే అని చెప్పేసి, పిల్ల మంచిది కాపోయినా పిల్లోడు మంచోడే, పిల్లోడు తాగుబోతైనా అబ్బో నెంబర్ 1 అండి, వజ్రం అండి, తొనకండి అని చెప్పి అలా మాయ మాటలు చెప్పి పెళ్లి చేస్తే తెల్లారేటప్పటికల్లా చితకదాన్ని ఎత్తాడా ఆ పిల్లని. కారణం ఏంటి? అబద్ధం ఆడాడు. అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేస్తే అది తప్పా రైటా చెప్పాలి. ఇప్పుడు తప్పే. 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజం చెప్పి చేయండి. దేవునికి స్తోత్రం. అబద్ధ సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది. అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదు అని దైవ గ్రంథం కూడా తెలియజేస్తూ ఉంది. ఇంకా మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను కూడా నువ్వు సన్మానించు. ఇవన్నీ కూడా బాల్యము నుంచే నేను అనుసరిస్తూనే ఉన్నానంటున్నాడు. ఎవరో యవనస్తుడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు చదవాలి. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిచ్చి ఆ బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని ఆ యవనస్తుడితో చెప్పాడు. వెంటనే నీ కలిగిందంతా అమ్మేసి ఏం చేయమన్నాడు? ఎవరికి ఇమ్మన్నాడు చెప్పండి? పేదలకు ఇచ్చేయమన్నాడు. పేదలంటే ఎవరు? ఇక్కడ పెద్ద సమస్య వచ్చేసింది. పేదలంటే ఎవరు? ఇప్పుడు పేదలంటే ఎవరు? డైరెక్ట్గా అలా చెప్పేస్తే ఎలా కుదురుద్ది? అర్థమవుతుంది కదా. పేదవారు, అది అసలు మాట అది, అంతే కదా. పేదలంటే ఎవరు? పేదవారు అంటే అడుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కొంతమంది అడుక్కునే పేదలు ఉన్నారు. ఏమండి, కొంతమంది కలిగిన వాళ్ళు కొంచెం కలిగి అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకీ ఈ పేదలు ఎప్పుడు మనతోనే ఉంటారా ఉండరా? నువ్వు ఎంత ఇచ్చినా వాళ్ళకే ఇంకా అడుక్కునేవాడికి ఒక 100 రూపాయలు ఇవ్వండి, పోన్లే పాపం బాగా అడుక్కుంటున్నాడని మళ్ళీ తెల్లారే అడుక్కుంటాడు. అవునా కదా? నిజం చెప్పండి, అవునా కదా? వాళ్ళని కంట్రోల్ చేయగలరా మీరు? చేయలేరు. కనుక యేసుప్రభు ఏమన్నాడంటే, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, పేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అంటాడు. యేసుక్రీస్తుని గురించి రాసిన మాట ఉంది కదండి. జనార్దన్ గారు ఉంది కదా. పేదలకు సువార్త ప్రకటించడానికి అభిషేకించాడంటే యేసుప్రభుని తండ్రి. అవునా కదా? మరి పేదలకు సువార్త అంటే అడుక్కునే వాళ్ళకి సువార్త చేయమనా? అది కాదు. వాక్యం ఎవరికైతే తెలియదో వాళ్ళందరూ పేదలే. అవునా కదా? చెప్పండి. వాళ్ళ కోసం నీ ఆస్తంతా ఖర్చు పెట్టు. దేవునికి స్తోత్రం. నీ ఆస్తంతా ఖర్చు పెట్టేయి. నీ ఆస్తి అమ్మేసి పేదలకు ఇచ్చేయి, దేవుని సేవకిచ్చేయి.
దేవుని సేవకు ఎంతమంది ఇస్తారండి? నా మట్టుకైతే నాకు తెలిసినంత మట్టుకు మా ప్రభాకర్ నాన్నగారు అయితే నిజంగా తనకు వచ్చిన జీతాన్ని మొత్తం దేవుడికే ఖర్చు పెడతాడు. ఆయన అయితే దేవుడికే, ఇంకా ఆయనకు ఉందో లేదో అనే ఆలోచన అసలు ఉండదండి ఆయనకి. ఇక దేవుని సేవ, దేవుని సేవకులకి, ఏమండి మందిరానికి, అక్కడ మందిరంలో ఏది లేకపోతుంది. మన బాక్సులు రెండు కూడా ఉన్న పాటున అన్ని కొత్త ఏం చేశారు. దేవునికి స్తోత్రం. ఇదంతా కూడా ఎందుకు ఏంచారు? ఈ ధనము శాశ్వతం కాదు. అంటే పేదలకు సువార్త ప్రకటించే విషయంలో, అంటే వాక్యం తెలియని వారికి సువార్తను ప్రకటించే విషయంలో నీ ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. కనుక ఆ ధనాన్ని పేదలకి చేసి అప్పుడు నన్ను వెంబడించు. ఇది ఉన్నంతసేపు యేసుప్రభుని వెంబడించలేడు ఇతను, అవునా కదా? ఇతని కోరిక ఎలా ఉంది చెప్పండి? ఇప్పుడు నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేనేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలో చెప్పాడు. ఇప్పుడు చెప్పినప్పుడు ఇతగాడికి ముఖం ఏమైపోయింది చెప్పండి? మూతి ఎలాగైపోయింది? చిన్నబుచ్చుకోవడం అంటే చిన్నగా అయిపోయింది, చాలా చిన్నగా అయిపోద్ది కొంతమందికి. ఏమంటే ఏదైనా అనరాని మాట ఏదైనా అన్నామనుకోండి, వెంటనే ముఖం మాడు చెక్కలా పెట్టేస్తారు. ఇతని ముఖం కూడా అలాగ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన వెంటనే వెనక చిన్నబుచ్చుకుని ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడంట. ఇంతకే నిత్య జీవం వద్దే తనకి. ఏం కావాలి తనకి? ఇంతకే డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, ఈ భోగభాగ్యాలు కావాలని కోరుకున్నవాడు పరలోకాన్ని కోరుకోలేడు, పరలోకానికి వారసుడు కాలేడు. పరలోకానికి వారసుడుగా ఉండాలని నువ్వు ఇష్టపడితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుని కోసం ఖర్చు పెడతారా? ఎంతమంది ఖర్చు పెడుతున్నారు ఈరోజు చెప్పండి? సేవకుడు అరిచి చెప్పినా కానీ అసలు ఖర్చు పెట్టడం అనే విషయంలో మాత్రం మనం చాలా డల్ అయిపోయాం ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ పరలోకం మాత్రం మనకి కావాలి. పరలోకం కావాలి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు చెప్పండి? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మనిషిలో ఆత్మ ఉందా లేదా? శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు ఉందా? చావు లేని ఆత్మ పరమాత్ముడైన దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకానికి మన ఆత్మ వెళ్ళాలి అని అంటే, అక్కడ వారసత్వం కలిగి ఉండాలి అని అంటే, ఈ లోకములో ఉండగానే నీకు కలిగినదంతా కూడా దేవుని కోసం ఖర్చు పెట్టు. దేవుని పని కోసం ఖర్చు పెట్టు. దేవుని సేవలో ఖర్చు పెట్టు. అయితే బైబిల్ చరిత్రలో ఇతను వెనక్కి వెళ్ళిపోయాడు కదా, ముఖం చిన్నబుచ్చుకుని. ఇంకా మనం కొంతమంది భక్తులు కనుక మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9-10. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందరూ ఆమేనండి? ఎదురు చూస్తున్నాడంట. దేనికి? పునాదులు గల పట్టణం. ఆ పట్టణం ఎక్కడుంది? అమెరికాలో ఉందా? లేదు, పరలోకమేది. పరలోక పట్టణం కోసం ఎదురు చూసినటువంటి భక్తులు ఎవరండి? అబ్రహాము గారు ఉన్నారు, ఇస్సాక్ గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు. మాటికి దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు అప్పుడప్పుడు. మీరు బైబిల్ చదివినప్పుడల్లా మీరు చూడండి, బైబిల్లో చాలా విషయాల్లో ఒక మాట అంటూ ఉంటాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటాడు. ఏంటండి వీళ్ళ ముగ్గురుకున్న స్పెషల్ ఏంటి అసలు? అబ్రహాము దేవుణ్ణి అని ఎందుకు అంత గర్వంగా చెప్పుకుంటున్నాడు దేవుడు? అసలు అబ్రహాము ఆస్తిపరుడా కాదా చెప్పండి? చాలా ఆస్తిపరుడు, మామూలు విషయం కాదు. అబ్రహాముకున్న ఆస్తి అంటండి భూమి చాలదట. అంత గొప్ప ఆస్తిపరుడట. అంత గొప్ప ఆస్తిపరుడైనప్పటికీ కూడా ఏం వేసుకుని బతికాడు? గుడారాలు వేసుకుని బతికాడు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు.
ఈ లోకం ఉట్టిగా మాయమైపోద్ది, ఇది ఉండేది కాదు, ఇది పోయేది అనే ఆలోచనతో ఉన్నవాడే అబ్రహాము గారండి. అంతేకాదండి, అబ్రహాములో ఉన్న మరొక లక్షణం చెప్పనా? అబ్రహాము దేవునికి స్నేహితుడిగా కనబడుతున్నాడు బైబిల్ చరిత్రలో. ఏమండి, దేవునికి స్నేహితుడిగా కనబడుతున్నాడు. ఆయన దృష్టి అంతా కూడా దేని మీద ఉంది? పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఇప్పుడు అబ్రహాం గారు ఎక్కడ ఉన్నారంటారు? ఏమండి, మీరు చెప్పకండి, ఇక్కడ కొనుక్కొచ్చినాం కదా, మనం వాళ్ళని అడుగుదాం. అసలు అబ్రహాం గారు ఎక్కడున్నారు? అజయ్ ఎక్కడున్నారు అంటే వాళ్ళకి కొంచెం పేర్లు తెలుసు కనుక వాళ్ళ పేర్లు ఎత్తుతున్నానులే. అజయ్ బాబు పరలోకంలో ఉన్నాడా, పరదేశంలో ఉన్నాడా? అబ్రహాం గారు చెప్పాలి అమ్మా. పరదేశంలోనే ఉన్నాడు. పరలోకానికి వెళ్ళలేదా? ఇంకా పరలోకానికి ఎవ్వరూ వెళ్ళలేదు. యేసు ప్రభు తప్ప పరలోకానికి ఎవరు కూడా ఇప్పటి వరకు, హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు చనిపోయిన భక్తులందరూ ఎక్కడున్నారయ్యా అంటే పరదేశంలో ఉన్నారు. ఏం చేస్తున్నారండి అక్కడ పరదేశంలో? చెప్పండి అమ్మా, పరదేశంలో ఏం చేస్తున్నారో చెప్పండి. పరదేశంలో ఏం చేస్తున్నారు? మళ్ళాగా ఏమైనా మీటింగ్లు పెట్టారా? పరదేశంలో ఏం చేస్తున్నారో చెప్పరే. పరదేశంలో రెస్ట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు, నిత్య విశ్రాంతిలో ఉన్నారు వాళ్ళు. భూమి మీద ఉండగా అలిసిపోయారు, భూమి మీద ఉండగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎంతో దేవుని కోసం సేవ చేశారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పరదేశంలోకి వెళ్ళిపోయారు, నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది అది కదండి. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. ఒకసారి చదువుతారు ఆ మాట, ఒకసారి చదవండి, మీకు ఇంకా క్లియర్గా ఆ మాట మీకు బాగా అర్థమవుతుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. 14వ అధ్యాయము 13వ వాక్యం. అంతటా ఎప్పటి నుండి పరభువునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. రెస్ట్లోకి వెళ్ళిపోయారండి, రెస్ట్లోకి వెళ్ళిపోయారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు అందరంటే అందరు కాదు, చచ్చిపోయిన వాళ్ళు భక్తులు. ఎవరు చెప్పండి? శుభ్రంగా తాగేసి చచ్చిపోయినోడు కాదు, వ్యభిచారం చేసి చచ్చిపోయినోడు కాదు, మడ్రలో మానభంగాలు చేసి చచ్చిపోయినోడు కాదు. దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం రక్షింపబడి, దేవుని కార్యాలు జరిగించిన ప్రతి పరిశుద్ధుడు కూడా ఎక్కడ ఉన్నాడు తెలుసా? పరదేశంలో ఉన్నాడు. పరదేశంలో ఉన్నాడు, నిత్య విశ్రాంతిలో ఉన్నాడు. నిత్య విశ్రాంతిలో రెస్ట్ అన్నమాట, వాళ్ళకి రెస్ట్. మరి పరలోకం ఎప్పుడండి? మరి వాళ్ళకు కూడా పరలోకం ఎప్పుడండి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. తెలుసు కదా, రెండవ రాకడలో ఆయన గగనాన్ని చీల్చుకుని భూమి మీదకు వచ్చినప్పుడు, ఆయన రాకడలో అప్పటికి మనం బ్రతుకుంటే మనము, అంతకుముందు చనిపోయినటువంటి పరిశుద్ధులు అందరూ కలిసి ఒక్కసారిగా యేసు ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళిపోతాం. అందరూ చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. అప్పటిదాకా పరలోకం ఎవరికే లేదు. పరలోకం వెళ్ళారని ఎవరైనా గ్యారంటీ చెప్పగలరా? మొన్న ఒక ఆయన చనిపోయాడు, ఫ్లెక్సీ చేశారు, పవనం ఫ్లెక్సీ కట్టారు, పరలోక ప్రవేశం అంట. ఫ్లెక్సీ మీద ఏ ప్రవేశం? ఏంటి పరలోకానికి అప్పుడు వెళ్ళిపోయాడా? ఏటండి ఫ్లెక్సీలు? ఏంటి పిచ్చి పిచ్చి మాటలేటి? పరలోక ప్రవేశమా? పోని మహిమ ప్రవేశం అంటే పోని ఒక్కొక్క పద్ధతిగా ఉంది. మహిమలోకి వెళ్ళాళ్లే, విశ్రాంతిలోకి వెళ్ళాళ్లే అనుకోవచ్చు. ఏకంగా పరలోక ప్రవేశం అంట. పరలోకంలో యేసు ప్రభు తప్ప ఎవరు కూడా ఇప్పటికీ వెళ్ళలేదు అని గ్రంథం తెలియజేస్తుంది. యోహాను గారు రాసిన సువార్త చూద్దాం. బైబిల్లో యోహాను గారు రాసిన సువార్త స్పీడ్గా. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, 3:13. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అని బైబిల్ చెప్తుందని నా మాట. అది బైబిల్ చెప్తున్న మాట నేను చెప్తున్నాను. పరలోకానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా? మనుష్య కుమారుడిని యేసు ప్రభు తప్ప. మరి పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడో కూడా లేడు. మనకు పరలోకం కావాలి. ఈరోజు కావాలా వద్దా?
పరలోకం కావాలి. పరలోకానికి వారసులుగా ఉండాలంటే ఒక అబ్రహాములాగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? ఒక అబ్రహాములా ఉండాలి. ఒక అబ్రహాము, ఒక ఇస్సాకు, ఒక యాకోబు. చూడండి ఎంత భక్తులండి వీళ్ళు, అసలు ఎంత భక్తిగా ఉన్నారండి భూమి మీద. దేవునికి ఫ్రెండ్ అంటే మాటలా? కలెక్టర్ గారు మా ఫ్రెండ్ అంటే ఎంత గర్వం. అయ్యో కలెక్టర్ గారు మీ ఫ్రెండ్ అండి, అయితే మా గురించి ఒక మాట చెప్పండి అంటాం. ఎట్టి చిన్న మాటకే, చిన్న దానికే మనం ఏమంటామంటే మా గురించి ఒక మాట చెప్పండి కలెక్టర్ గారికి. ఇటు కలెక్టర్ గారు మీ ఫ్రెండ్ అయితేనే అంతా మురిసిపోతున్నావు కదా. దేవుడిని ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుంది నీకు. దేవుడిని ఫ్రెండ్ అయితే, దేవుడే నీకు స్నేహితుడైతే. అబ్రహాముకు దేవుడే స్నేహితుడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అబ్రహాము అందుకే ఈ లోకం శాశ్వతం కాదని గమనించి ధనవంతుడైనప్పటికీ కూడా ధనాన్ని పక్కన పెట్టి, ధనాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని అబ్రహాము గారు ఏమన్నాడు తెలుసా? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూపుల్లో ఉన్నాడు. ఎదురు చూపులు. నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి నా తండ్రి దగ్గరికి, నా తండ్రి ఉండే స్థలానికి నేను వెళ్ళిపోవాలి. ఎప్పుడు వెళ్ళిపోవాలి? ఏమన్నా అక్కడికి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి? మనిషి చచ్చిపోవాలి. అమ్మ బాబోయ్, మళ్ళీ చచ్చిపోతే దగ్గరికి వచ్చేసారా పాస్టర్ గారు? చచ్చిపోవడం అని చెప్పకుండా రాత్రులు మళ్ళీ భయమే. అంతే. కొంతమంది చచ్చిపోవడం గురించి చెప్తే భయం తెలుసా? దినం కూడు తినరా, చచ్చిపోయి శవం దగ్గరికి వెళ్ళరా, వీళ్ళు చావరని. వీళ్ళు చావరా? ఎవడని ఒక మాట చెప్పనా? ఎవడని చచ్చిపోతాడు? ఒక విషయం చెప్పనా? ఒక మంచి డ్యాన్సరు లేకపోతే ఒక మంచి గాయకుడు, అతను మనకందరికీ తెలుసు. అతను ఎవరు చెప్పండి? మైకేల్ జాక్సన్. ఎవరు చెప్పండి? మైకేల్ జాక్సన్. 2009 సంవత్సరంలో ఏమండి, అతని చుట్టూ కూడా తనకున్న ధనాన్ని బట్టి తన చుట్టూ కూడా వైద్యులే. ఆయన టార్గెట్ ఏంటో తెలుసా? 150 సంవత్సరాలు బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు? 150 సంవత్సరాలు బ్రతకాలనుకుని ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, వైద్యులను పెట్టుకున్నాడు. గుండెకి సంబంధించిన డాక్టర్ ఒకళ్ళు, కిడ్నీకి సంబంధించిన డాక్టర్ ఒకళ్ళు, లివర్కి సంబంధించిన డాక్టర్ ఒకళ్ళు, బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్ ఒకళ్ళు, న్యూరాలజీ అన్ని ఆలజీలు వచ్చేసారు అక్కడికి. అందరిని పెట్టాడా? చిన్నగా తుమ్మాడు అనుకో, వెంటనే డాక్టర్ గారు వచ్చేసేవారు. అవి తుమ్మారా? ఏంటండి వెంటనే వైద్యం చేసేవారు. ఇలాగా కాలాన్ని గడుపుతున్నటువంటి మైకేల్ జాక్సన్ ఏమయ్యాడు తెలుసా? 150 సంవత్సరాలు బ్రతకాలనుకుని వైద్యులను చుట్టూ పెట్టుకుని ఎంతగానో వాళ్ళని పోషిస్తూ. ఇంకో విషయం చెప్పనా? ఈయనకి కిడ్నీ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, కిడ్నీ వెంటనే పోయిందనుకోండి, కిడ్నీ ఇవ్వడానికి, గుండె పోయిందంటే గుండె ఇవ్వడానికి ఇలాంటి వాళ్ళని కూడా కొంతమందిని పోషిస్తున్నాడంట. అంత ధనవంతుడంటే తను. అలాంటి ధనవంతుడు 150 సంవత్సరాలు బ్రతకాలనుకుని టార్గెట్ పెట్టుకుని భూమి మీద బ్రతుకుతున్న ఈ ధనవంతుడు ఒకానొక రోజు 50 సంవత్సరాలకే కన్ను మూశాడు. ఎన్ని సంవత్సరాలకే? మరణం ఇతని చేతుల్లో ఉందా? నేను చావు గురించి చెప్పండి పాస్టర్ గారు అన్నా కానీ చచ్చిపోతాం. అవునా కదా? అంటే చావు అనేది ఎవడ ఆపలేడు. అవునా కదా? చెప్పండి. నడుస్తూ చనిపోయింది మా అమ్మగారు. అలా నడుస్తూ చనిపోయింది. కొంతమంది అలా కూర్చుని చచ్చిపోతారు. అప్పుడు టిఫిన్ చేశారండి, అయ్యో ఆ కుర్చీలోంచి అలా పడిపోయాడండి. చచ్చిపోయిన లేరా? ఏమండి చెప్పండి ఒకసారి. ముసలివాడైపోయి పండు ముసలాడైపోయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పసి కందులుగా ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, గర్భంలో పడిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. లేరా? మరణానికి లేత ముదురు లేదు. కనుక ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఏదో ఒక రోజు చనిపోతాం ఈ భూమి మీదని, ఇది శాశ్వతం కాదని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ భూమి మీద ఏం వేసుకుని బతికారు? గుడారాలు వేసుకుని బతికారు. వాళ్ళ గురంతా దేని మీద ఉంది? పరలోకం, 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 పరలోకం. మనకి కళ్ళు మూస్తే పరలోకం కనపడుతుందా? మన కళ్ళు మూస్తే తెల్లారి డోకరా కట్టాలి, కళ్ళు మూస్తే చీటీ కట్టాలి, కళ్ళు మూస్తే అప్పులలో వచ్చేస్తారు. ఇది మనకు బాధ, అంతే కదా? నిజమని చెప్పండి బాబు, వాస్తవాలు కదా ఇవి. చెప్పండి. కొంతమంది బాధలు ఇవే. తెల్లారి లెగిస్తే ఏం చేయాలి? అయ్యి బాబోయ్, ఇది ఎలా కట్టాలి, ఇది ఎలా సంపాదించాలి, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, ఈవేళ ఏం కూర, రేపేం కూర, ఎల్లుండి ఏం కూర. చూసారా మనిషి ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇవాళ ఆదివారం పైగా ఫుల్గా తిన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
అంటే ఆదివారం అంటే స్పెషల్ కదా. ఈ మధ్యకాలంలో పాపం మనకి స్పెషల్ లేకుండా చేసినాయి కోళ్ళన్నీ, మనకి స్పెషల్ లేకుండా చేసేసినాయి కోళ్ళన్నీ. ఒకసారి కన్ను మూసినాయి పాపం. కన్ను మూసేటప్పటికి మనకి కడుపు మాత్రం వాటి మీదకే లాగుతుంది, ఇప్పుడు తీస్తాడా అని. ఇప్పుడు తీసేశారులే, మొదలెట్టారు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ లోకం శాశ్వతం కాదు అని గుర్తెరిగిన వాళ్ళు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇంకొక విషయం కూడా చూద్దామా? ఇబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 కూడా చదవండి. ఇబ్రీలకు రాసిన పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఎందుకు ఒప్పుకోలేదు చదవమ్మప్పుడు? ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడంట. అబ్రహాం దృష్టి దేని మీద ఉంది? పరలోకం అంటే పునాదులు గల పట్టణం మీద ఉంది. ఈయన దృష్టి ఎక్కడుంది? బహుమానం ఒకటి ఉంది నాకు అంటున్నాడు. ఏంటండి అది? బహుమానం. దేవుడు మనకు బహుమానాన్ని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. బహుమానం కావాలా వద్దా చెప్పండి? గిఫ్ట్ ఇస్తామంటే ఇప్పుడు ఎవడైనా వెళ్తారా? ఆ గిఫ్ట్ మీరు తెల్లవాళ్ళు కూర్చుంటే మంచి గిఫ్ట్ ఇస్తానంటారు ఆయన. ఆయనకున్న లక్షణం, ఆయనకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలి. అది సేవకులు సదస్సులో మేము చూస్తూ ఉంటాం కనుక మాకు తెలుసు. ఏదో గిఫ్ట్ ఇవ్వాలి, ఏదో గిఫ్ట్, వాళ్ళని ఆనందపరిచి పంపాలి అనే ఆలోచన. మరి ఈరోజు దేవుడే మనకి గిఫ్ట్ ఇస్తాడట. ఏం గిఫ్ట్ అది? మోషే గారికి ఒక గిఫ్ట్ దాచిపెట్టాడంటే ఏంటది? పరలోకము, నిత్య జీవము. ఆ నిత్య జీవానికి వారసత్వాన్ని నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? నాకు పరలోకం కావాలి అన్నవాళ్ళు కుడిచే పైకి ఎత్తండి. నాకు పరలోకం కావాలి. కుడిచే ఏంటి? ఎత్తన వాళ్ళకి ఇంక వద్దా అంటే ఈ సగం ఎత్తారండి, సగం నాకు వెళ్ళి ఆగిపోతారేంటి? ఎత్తను కదా చేతులు ఎత్తండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పరలోకం కావాలనుకున్నవాడు ధన్యులు మీరు. అది ఈ లోకం కావాలనుకున్న వాళ్ళు అన్యులు మీరు. ఇంకంతే, ఈ లోకంలోనే ఉండిపోవాలి. ఉట్టుగట్టుకుని ఉయ్యాలోగాలనుకుంటాడు ఒక్కొక్కడు. ఏంటది? ఉట్టుగట్టుకుని ఇక్కడే ఉయ్యాలో. అసలు ఉయ్యాల ఊగే స్థలంలో ఉన్నాం మనం. ఆ విషయం తెలియక మనిషి వెర్రవిగిపోతాడండి. మనం ఎక్కడున్నాం? అసలు వేలాడే స్థలంలో ఉన్నాం తెలుసా మనం. భూమి ఎక్కడుంది? అసలు భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుందండి? శూన్య మండలము పైని భూమిని ఆయన వేలాడదీసెను. వేలాడుతున్నాం మనం. అమ్మా, మనం వేలాడే స్థలంలో ఉన్నాం. మిటమిటలాడిపోతారు ఒక్కొక్కళ్ళు. ఏమండి, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఏమండి, కాస్తో కోస్తో నడమంతరపు సీరు వచ్చేటప్పటికల్లా కొంతమంది అసలు పట్టుకోలేము. ఏమండి, ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ వేలాడే స్థలంలో ఉన్నామనే సంగతి మర్చిపోయి ఇదే శాశ్వతం అని భ్రమపడి ఇక్కడే ఉండిపోతే బాగుండును అనుకున్న వారికి ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇక్కడ మోషే భక్తుడు మాట్లాడతాడు. 90వ మోషే చేస్తున్న ప్రార్థనలో 90వ కీర్తనలో ఆ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. 91. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అక్కడ అసలైంది, ఇక్కడ కాదు అమ్మా. మనకి ఎక్కడండి అసలు? అక్కడ. ఎక్కడి నుంచి వచ్చాం మనం? అక్కడి నుంచే వచ్చాం. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడికే వెళ్ళాలా వద్దా చెప్పండి? అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే ఉంటారా? కోయిట వెళ్ళారు, కోయిటలోనే ఉంటారా? మళ్ళీ 2 సంవత్సరాలు అయ్యాక 3 సంవత్సరాలు అయ్యాక మరలా తిరిగి ఇండియాకి వచ్చేస్తారు. అవునా కదా? కోయిట వెళ్ళిన వాళ్ళు కోయిటలోనే ఉంటాను, మీరు అక్కడే ఉండండి పిల్లలారా అంటది తల్లి. అందో 2 సంవత్సరాలు అయిన తర్వాత మరలా తిరిగి వచ్చేస్తారు. వలస పక్షులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆఫ్రికా దేశం నుంచి భారతదేశానికి కొల్లేరు దగ్గరికి వస్తాయి వలస పక్షులు. ఆ సరస్సు దగ్గరకు వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి మరలా ఎగురుకుంటూ వాళ్ళ దేశానికి వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వెళ్ళిపోతాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడా మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడు? సాయంత్రం పడమరకి వెళ్ళిపోయాడు. ఓకేనా, ఇది బాగానే ఉంది. తూర్పున ఉదయించాడు, పడమరకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఉదయం వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? తూర్పుకి వెళ్ళిపోయాడు. ఏంటి ఎలా వెళ్ళిపోయాడండి? చూసారా? కాలం చెప్తుంది మనకి బుద్ధి. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్ళిపోవాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి ఏది శాశ్వతం కాదు. శాశ్వతం కాదని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా పరలోకానికి సిద్ధపడండి. రాత్రి
పరలోకానికి వారసత్వాన్ని సంపాదించుకోండి. రాత్రి ఈ భూమి మీద ఉండే తాత్కాలికమైన అవసరతల కొరకే దేవుణ్ణి నమ్మకండి. దేవుణ్ణి నమ్మకండి. మరి దేని గురించి దేవుణ్ణి నమ్మాలి? ఇక మాకు ఏంటండి ఆధారం? పరలోకం ఒకటే ఆధారం, అంతే. పరలోకానికి వెళ్ళాలి. తాత్కాలికమైన అవసరతలన్నీ కూడా నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు నీకు గాలినివ్వలేదా? ఏంటి రోజు అడిగేమిటి గాలి? రోజుకి మనిషి 3 సిలిండర్లు గాలి పీల్చుకుంటున్నాడు. 3 సిలిండర్లు. అయ్యా ప్రభువా 3 సిలిండర్లు గాలి తండ్రి అయ్యా అని పొద్దున్నే ప్రార్థన చేసేబట్టి, పొద్దున్నే ప్రార్థన చేయకుండా నీకు ఎందుకు ఇచ్చాడు? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? నీకు ఇవ్వాలి గనుక, నువ్వు చచ్చిపోతావు గనుక, నువ్వు బ్రతకాలి గనుక, నిన్ను బ్రతికించడానికి దేవుడు ప్రకృతిని ఉచితంగా పణంగా పెట్టాడు, మనకి పెట్టుబడిగా పెట్టాడు. ఆయన ప్రకృతిని ఏమండి స్వేచ్ఛగా అనుభవిస్తూ దేవుణ్ణి మరిచిపోయి భూమి మీదే బ్రతుకుతూ దేవుని రాజ్యాన్ని మరిచిపోయాడు మనిషి. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు మరిచిపోయిన లోకాన్ని మీకు గుర్తు చేశాను ఈ రాత్రి. ఆ లోకం ఏంటంటే పరలోకము. పరలోకము. ఆ పరలోకానికి వారసులుగా ఇక్కడ ఒక అబ్రహాము గారు కనపడుతున్నాడు, ఒక ఇస్సాకు కనపడుతున్నాడు, ఒక యాకోబు గారు కనపడుతున్నాడు, ఒక మోషే గారు కూడా కనపడుతున్నాడు. మోషే గారు ఏమని చెప్పాడు తెలుసు? అక్కడ అల్పకాలం పాపభోగం. అల్పకాలం అంటే ఏంటి? కొంతకాలం. పాపభోగం, ఇదంతా భోగం అంతా పాపభోగం. ఈ భోగంలో కొంతకాలమే బ్రతుకుతాం. ఈ భోగం తాత్కాలికమైందే, ఎక్కువ కాలం ఉండం, ఊడిపోతాం. కనుక వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతుంది. కనుక మనమందరం కూడా మన ఆత్మలను ఏం చేయాలి చెప్పండి? సిద్ధపరచుకోవాలి. రాత్రి సిద్ధపరచుకోవాలి. ఆత్మలు సిద్ధపరచబడ్డాయా? ఆత్మలు రక్షింపబడ్డాయా? ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? అసలు మనం అక్కడికి వెళ్ళాలంటే, ఫైనల్గా చెప్పాలంటే చాలా విషయాలు ఇక్కడ మనకి రాయబడి ఉన్నాయి. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. ఒక సొంకపు గుత్తదారుడైనటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య గురించి మనకు తెలుసు. చెప్పండి, తెలిసా లేదా? అతడు పాపి అయినటువంటి మనుష్యుడు అని ఒక ముద్ర ఉంది ఆయనకి. పాపి అయిన మనుష్యుడు. అతను చూసిన వాళ్ళందరూ కూడా యూదులకి ఇతనంటే చాలా అసహ్యం అనమాట. పాపాత్ముడు వీడు, చాలామంది దగ్గర భయంకరంగా గుంజాడు, చాలామంది దగ్గర అన్యాయంగా దోచుకున్నాడు, వీడు పాపి అనేటువంటి ఒక ముద్ర వేసేశారు. అలాంటి జక్కయ్య యేసు ఎవరో అని చూడాలని పరుగెత్తాడంట. ఇంతకీ ఆయన కూడా పరిగెత్తాడు, ముందుగా పరిగెత్తాడు. యేసు ప్రభుని హృదయంలోకి చేర్చేసుకున్నాడు. వెంటనే యేసు ప్రభు చూసి, జక్కయ్య నువ్వు త్వరగా ఆ మేడి చెట్టు దిగి రా అన్నాడు. దిగిన వెంటనే సంతోషంతో యేసు ప్రభుని చేర్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. పాపి అయినటువంటి జక్కయ్య మారి పరలోకానికి వారసుడుగా మారితే ఈ రాత్రి నువ్వు మారవా? ఇంకా మారడానికి సమయం ఉందా? బాప్తీసం పొందమ్మా, బాప్తీసం పొందమ్మా, బాప్తీసం పొందమ్మా అని సేవకులు చెప్తే ఒక్కొక్క ఆమె అంటది, ఇంకా మా ముదిమనం రాళ్ళకి 4 అత్యంతలా కళ్ళు ఊడిపోయినాయి, కళ్ళు పైకి వచ్చినాయి, ఇంకా చింతలేద్దంట. ఏమంటే చచ్చిపోతే ఏమవుతుందో తెలుసా? చచ్చిపోతే ఒక్కసారిగా నరకానికి వెళ్ళిపోతే ఆ యాతన మరలా నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. యావజ్జీవ కారాగార శిక్ష సుమారు 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు అయిన తర్వాత అయినా సరే విడుదల అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళావంటే, నరకానికి ఒక్కసారి వెళ్ళావంటే మరలా తిరిగి వచ్చే అవకాశం నీకు ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఉదాహరణకి మనకు అందరికీ తెలిసిన ధనవంతుడు చరిత్ర. ధనవంతుడు ఒక్కసారి ఏం చేశాడు? చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే డైరెక్ట్గా పాతాళంలో నరకయాతన పడుతున్నాడు. నరకయాతన ఇది వాస్తవమైన కాదు, ఇదేమి స్టోరీ కాదు, ఇదేమి కథ కాదు, నిజంగా యథార్థ కాదంట. భూమి మీద జరిగిన సందర్భం అంటే ఇది. కనుక ఈరోజు ధనవంతుడు నరకయాతన పడుతున్నాడు, దరిద్రుడైన లాజరు అయితే పరదేశంలో ఉండి నెమ్మది పొందుచున్నాడు. మనకందరికీ తెలుసు. నెమ్మది కావాలా? నరకయాతన కావాలా? చెప్పండి. ఈ భూమి మీద సుఖపడాలి, ఈ భూమి మీదే ఉండిపోవాలని అనుకున్న వాళ్ళందరూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు ధనవంతుడు ఎలాంటి వాడు? ఉదారంగు బట్టగట్టి ఊపినాన్నం తిండి తినేవాడంట. ఇంకెవడిగా పెట్టేవాడు కాదు, ఈడే తినేసేవాడు. ఆ దరిద్రుడికి కనీసం రొట్టు ముక్క, ఆ పిసర కూడా పెట్టేవాడు కాదు, ఇతడే తినేసేవాడు. అంటే ఈడు ఎంత దరిద్రుడు చూడండి. దరిద్రుడు ఆడి కాదు, వీడే దరిద్రుడు. ఏమంటే కటిక దరిద్రుడు అనమాట. కనుక ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత రంగరంగ వైభవంగా తీసుకెళ్ళే ఉంటారు సమాధి కార్యక్రమాన్ని. ఈరోజు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? చాలా ఘనంగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ ధనవంతుడు కూడా తీసుకెళ్ళే ఉంటారు. కానీ అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? నరకంలోకి వెళ్ళిపోయింది. నరకంలోకి వెళ్ళడానికా మనం ఇక్కడికి వచ్చింది చెప్పండి? నరకంలోకి వెళ్ళడానికి కాదు,
మనకంటూ ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆ మహిమ రాజ్యంలోనికి మనమందరం కూడా ప్రవేశించాలని, ఆ రాజ్యానికి వారసులుగా మనమందరము ఉండాలని దేవుడు దేవదూతలను కూడా పక్కన పెట్టాడు మన గురించి. దేవునికి స్తోత్రం. దేవదూతలకు లేని భాగ్యం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకిచ్చాడండి. మనం అంటే ఎందుకండి ఆయనకి పిచ్చి? ఓ మాట చెప్పండి మీరు. మనం ఎందుకు ఆయనకి పిచ్చి చెప్పండి? మనం అంటే ఎందుకండి ఆయనకి ఇష్టం చెప్పండి ఒక మాటలో. ఎందుకండి? ఆయన పోలిక. ఏంటి పోలిక? ఆయన పోలిక అంటే నీ ముఖం కోలగా, ముఖ్యమింత పొడుగుండి, లేకపోతే నల్ల కర్రి ముద్దులా, లేకపోతే తెల్లగానో, లేకపోతే బక్కగానో, లేకపోతే లావుగానో అంటే ఇదే పోలిక అంటే? కాదు. శారీరకమైన పోలిక కాదు. దేవునికి మనకి ఆత్మ పోలిక. చెప్పండి, మనలో ఉన్న ఆత్మ ఎవరిది? నరుడికి ఏం పోసాడు? నాసికారంధ్రాల్లో ఏం ఊదాడు? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మగా మారాడు. మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ పరమాత్ముడైన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నరకానికి వెళితే నువ్వు యాతన భరించలేవు. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు చావదు. మంటలు మంటలు మంటలు. ఈ శిక్ష ఎప్పటి వరకు తెలుసా? నిత్య శిక్ష అని బైబిల్లో రాయబడింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు ఆరని అగ్నిలో యాతన పడిపోవడం నీకు ఇష్టమా? వద్దు. సమయం ఉండగానే నీ ఆత్మను దిద్దుకో, నీ ఆత్మను సరి చేసుకో, నీ ఆత్మను సిద్ధపరచుకో. దేవుడే చెప్తున్నాడు. ఈ రాత్రి నీ హెచ్చరిక చేస్తున్నాడు. ఒక అబ్రహామును చూసాం, ఒక ఇస్సాకును చూసాం, ఒక యాకోబుని చూసాం, ఒక మోషే గారిని చూసాం, ఒక జక్కయ్య గారిని కూడా చూసాం. ప్రియమైన దేవుని పిల్లలరా, మరి ఇలాగ భక్తులందరూ కనబడుతున్నారు. మనము కూడా వారి వలె మారాలా వద్దా చెప్పండి? వారి వలె మనం కూడా సిద్ధపడాలా వద్దా చెప్పండి? అలా సిద్ధపడిన వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? పరలోకానికి వారసులుగా ఉంటారు. కనుక అలాంటి వారసత్వం నీకు, నాకు, మనకందరికీ ఆ దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. లేచి నిలబడదాం ఒక్కసారి. అందరు లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడండి. ఒక్క నిమిషం లేచి నిలబడండి. దేవునికే మహిమ. చెప్పండి, చెప్పండి. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా ప్రభువుని మహిమపరుద్దాం. ఈ ఉన్నతమైనటువంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి శ్రేష్టమైన మాటలు, నీ జీవితంలో ఉపయోగకరమైన మాటలు, నీ జీవితానికి ఉజ్జీవాన్ని కలుగజేసే మాటలు, పరలోకానికి వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలని దేవుడు సృష్టి ప్రారంభంలోనే ఆయన తన రాజ్యాన్ని నీ కోసం సిద్ధపరిచి ఉంచిన దేవుడు 1500 కోట్ల సంవత్సరాల క్రితమే నీకు ఒక లోకాన్ని సిద్ధపరిచిన దేవుడు ఈ రాత్రి ఆ మహాలోకానికి నీవు కూడా రావాలని తండ్రి ఆరాట పడుతున్నాడు. నీవు సిద్ధపడగలవా? నీవు సిద్ధపడగలవా? ఈ రాత్రి దేవుడు హెచ్చరిస్తున్న రాత్రి. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా, ప్రభువా నన్ను సిద్ధపరచండి, నన్ను సిద్ధపరచండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువే స్వయంగా చెప్తున్న మాట, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు, పరలోకానికి రారు అని చెప్తున్నాడు. ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే మార్గం ఒక్కటే, ఆయనే నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు, ఆ యేసు క్రీస్తు ద్వారా నువ్వు నిత్య జీవానికి చేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ రాత్రి. అది అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, జక్కయ్య ఇలాంటి భక్తులు అనేక మంది బైబిల్ చరిత్రలో గ్రంథస్థం చేయబడ్డారు. అలాంటి వారిని చూస్తావా ఈ రాత్రి? అలాంటి వారిని చూసి, అయ్యా నా జీవితాన్ని కూడా మార్చుకుంటున్నాను, నా బ్రతుకును మార్చుకుంటున్నాను. ఒకవేళ నీ జీవితం శాపంగా ఉంటే శాపాన్ని కొట్టివేసి నా దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు.
పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి పరలోకానికి వారసత్వాన్ని కలిగిన ఉండగలవా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో నిత్య జీవానికి వారసత్వం నీకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్న రాత్రి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించండి. ఒక్క నిమిషం ప్రార్థించండి. అమ్మా, అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నేను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ తోగుమి గ్రామంలో ఉన్నటువంటి దేవుని పిల్లలరా, దేవుడు హెచ్చరిస్తున్న రాత్రి, దేవుడు హెచ్చరిస్తున్న రాత్రి ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. నిత్య జీవాన్ని పొందుదాం. నిత్య జీవానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం యేసు. యేసు ప్రభుని తెలుసుకోండి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోండి. నిత్య జీవానికి వారసులుగా మారండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతవరకు తండ్రి నీ అమూల్యమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. పరలోకానికి వారసులు ఎవరు మాకందరికీ అర్థమయ్యేటట్లుగా, మా కళ్ళు తెరవబడినట్లుగా, మా మనోనేత్రాలు తెరవబడినట్లుగా ఈ రాత్రి మీరు తేటగా సూటిగా మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రములు. తండ్రి, ఈ రాత్రి పరలోకానికి వారసత్వాన్ని మేము కూడా సంపాదించుకోవడానికి నీ కృప దయచేయమని, నిత్య జీవములో మేము కూడా జీవించున్నట్లుగా నీ కృప మాకు అనుగ్రహింపచేయమని, చేరి వచ్చిన నీ ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయముగా ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడుదురుగాక. తండ్రి, నీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయముగా ఆశీర్వాదానికి వారసులగుదురుగాక. తండ్రి, నీకు స్తోత్రములు. మీరే సహాయం చేసి మహిమ పొందమని. అయ్యా, ఈ రాత్రి మాకెంత చక్కటి అవకాశం కలిగించిన దేవుడా, ఇగో నీ దాసులను మీరు మాకు చూపించి, నీ దాసులు రవికుమారయ్య గారు అలాగే ప్రభాకరయ్య గారి ద్వారా ఎంతో సహకారాన్ని అందించి దానికి సభను ఏర్పాటు చేయడానికి మీరు చూపిన కృప కొరకై స్తోత్రాలు. ఈ సభను ఇంత ఘనంగా జరిగించినందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.